రివ్యూ ఆఫ్ ది ఫిలిం లీగల్లీ వీర్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ యాక్టెడ్ బై మలికి వీర్రెడ్డి అండ్ తనూజ అండ్ ప్రియాంక రివ్రీ అండ్ దివంగత ఢిల్లీ గణేష్ గారు అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది అప్పుడెప్పుడో థియేటర్స్లో రిలీజ్ అయ్యి 2024 మార్చి 7th ఇప్పుడు రీసెంట్గా ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది ఈ రోజు నుంచి. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు బ్యూటీ అనే మూవీ రివ్యూ, భద్రకాళి అనే మూవీ రివ్యూ, టన్నెల్ అనే మూవీ రివ్యూ, త్రికాళి అనే మూవీ రివ్యూ, 28 years later తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ అండ్ ఐడి ది ఫేక్ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. ఓజీ మూవీ రివ్యూ రేపు 7:30కి చూసి 10:45 to 11:30 AM మధ్యలో రివ్యూ అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక వ్యక్తి ఏ తప్పు చేయకుండా అక్యూజ్డ్ కింద, నేరస్తుడు కింద పరిగణిస్తాడు. అతను ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించగలిగాడు లాయర్ అయిన వీర్ అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే, నాకైతే ఫస్ట్ 1 hour ఫస్ట్ హాఫ్లో జస్ట్ ఓకే కింద అనిపించింది. పర్లేదు, బోర్ అయితే కొట్టలేదు, జస్ట్ ఓకే కింద అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. మిస్ అవ్వకుండా సినిమా సెకండ్ హాఫ్ కోసమైనా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఇంకా బాగుందని నా ఉద్దేశం. కానీ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అని అయితే మాత్రం చెప్తాను. ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక దొంగ కేసు నుంచి మర్డర్ కేసు ద్వారా ఎలా కన్వర్ట్ అయింది అనేది ఇంటర్వెల్ దగ్గర చాలా అంటే చాలా బాగా చూపించారు. వాటి సడన్ చేంజ్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా హీరో యాక్టింగ్ బాగానే ఉంది కానీ కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పలకలేదు అనిపించింది. కొన్ని చోట్ల బాగానే ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి, కొన్ని చోట్ల సరిగ్గా పడలేదు. అదొక్కటి డిసప్పాయింట్. మ్యూజిక్ బాగానే ఉంది కానీ పాటలు మాత్రం అసలు బాగోలేదు. తెలుగులో డబ్బింగ్ బాగానే ఉంది కానీ కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ బాగోలేదు అని అనిపించింది. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ అండ్ కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ బాగోలేదు. ప్లస్ సినిమా చాలా స్లోగా ఉంది. రొటీన్ స్టోరీని కొన్ని ట్విస్టులు అనుకూలంగా రాసుకున్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్లో హీరో యాక్టింగ్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగోలేదు అన్నట్టుగా. తనూజ గారు యాక్టింగ్ చేశారు ఇందులో, బిగ్ బాస్లో ఉన్న తనూజ గారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఫైనల్గా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇవ్వచ్చు. యాక్టింగ్ కొన్ని చోట్ల అండ్ తెలుగులో పాటలు బాగోకపోవడం అండ్ రొటీన్ స్టోరీ అండ్ ఈ అన్నిటిని దృష్టిలో ఉంచుకుని రేపు ఓజీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.